మొత్తం కోస్తా ప్రాంతం మీద ఇప్పటికే తుఫాన్ ఎఫెక్ట్ స్టార్ట్ అయింది. మరికొద్ది సేపట్లో తీవ్ర తుఫాన్ గా మారబోతోంది. కాకినాడ సమీపంలో తీరం దాటబోతున్న నేపథ్యంలో కాకినాడలో చాలా వేగంగా అక్కడ పరిస్థితి మారుతున్నట్లుగా తెలుస్తోంది. మరికొద్ది సేపట్లోనే ఇప్పటికే పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పటికే 8 అయింది టైం. మరొక గంట సమయంలోనే అక్కడ పరిస్థితి మారిపోయే అవకాశాలు ఉన్నాయి. చాలా క్లోజ్గా చాలా వేగంగా కాకినాడ వైపు దూసుకొస్తోంది తుఫాన్. ఏపీ వైపు దూసుకొస్తోంది. ఏపీలోని కాకినాడ, కోనసీమ ఈ ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా తుఫాను ధాటికి తల్లడిల్లేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే సముద్ర మట్టం మనం చూస్తూనే ఉన్నాం. ఇంతకుముందు ఉప్పాళ్ళలో పరిస్థితి చూసాం. సముద్రం చాలా ముందుకు రావడం, ఇళ్ళు కొన్ని ఇప్పటికీ కూలిపోవడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. మరోవైపు వైజాగ్లో సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఇప్పటికే వైజాగ్లో అలలు ఊవెత్తున ఎగిసిపడుతున్నాయి. అలాగే పూర్తిగా మేఘావృతమై వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా అదే పరిస్థితి, అలాగే కాకినాడలో అదే పరిస్థితి కనిపిస్తోంది. ఏలూరులోనూ అదే పరిస్థితి. ఇటు ఒంగోలు, నెల్లూరులో పరిస్థితి అలాగే ఉంది. మొత్తం రాయలసీమ ప్రాంతం మీద కూడా వర్షాలు పడుతున్నట్లుగా తెలుస్తోంది. చిత్తూరులో అదే పరిస్థితి ఉంది. తిరుపతిలో ఇప్పటికే వర్షాలు పడుతున్నాయి. మరోవైపు అటువైపు చెన్నైలో కూడా వర్షాలు పడుతున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణలోను నల్గొండ, అలాగే అటువైపు సూర్యాపేట, నల్గొండ, ఈ ఖమ్మం ఈ ప్రాంతాల్లో కూడా వర్షాలు పడుతున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో మొత్తం 19 జిల్లాలకు వర్ష సూచన ఇప్పటికే ఉంది. భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. చాలా వేగంగా తుఫాన్ దూసుకొస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇప్పటికే ఈదురుగాలు మొదలవుతున్నాయి. వైజాగ్లో ఇప్పటికే ఈదురుగాలు మనం చూసాం. సుమారుగా 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు ఇప్పటికీ కనిపిస్తున్నాయి. అవి దాని తీవ్రత పెరిగి మరికొన్ని గంటల్లోనే 90 కిలోమీటర్లకు చేరేటువంటి అవకాశం ఉంది. వాటి వేగం 100 కిలోమీటర్లకు చేరేటువంటి అవకాశం కనిపిస్తోంది. అలాగే ఒక్కసారి సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితి ఒక్కసారి మీరు చూడండి. మెయిన్ తీర ప్రాంత ప్రజలు భారీగా నష్టపోయేటువంటి అవకాశం కనిపిస్తోంది. సో జాగ్రత్తగా ఉండండి, నెగ్లెక్ట్ చేయొద్దు. మరోవైపు విజయవాడకు కూడా భారీ వర్షాలు ఉండబోతున్నాయంటూ ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. విజయవాడలో వరదలు వచ్చేటువంటి అవకాశం ఉంది అంటూ చెప్తున్నట్లుగా తెలుస్తోంది. నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. తుఫాను ఎలా కదులుతుందో, ఎటువైపు వస్తుంది అనేది నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. రెడ్ జోన్లో, ఆరెంజ్ జోన్లో, ఎల్లో జోన్లో ఉన్నటువంటి ప్రాంతాలను కూడా నేను మీకు మరొకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. మనందరం చూసాం, ముఖ్యంగా కాకినాడ, విజయనగరం, విశాఖపట్నం, కోనసీమ ఈ ప్రాంతాలన్నీ కూడా రెడ్ జోన్లో ఉండడాన్ని మనం చూసాం. మరోవైపు మిగిలిన గుంటూరు కానీ ప్రకాశం ఆ ప్రాంతం అంతా కూడా కొంత ఆరెంజ్ జోన్లో మనకు కనిపిస్తుంది. పూర్తిగా ఈ రెడ్ అండ్ ఆరెంజ్ జోన్లో మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉండబోతున్నాయి. 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు ఉండబోతున్నాయి. సముద్ర తీర ప్రాంతంలో ముఖ్యంగా అలజడి చాలా ఎక్కువగా ఉండబోతుంది. రాకాసి అలలు దూసుకొచ్చేటువంటి అవకాశం ఉంది మీ ప్రాంతాల మీదకి, మీ ఇళ్ల మీదకి. ఇంతకుముందు ఉప్పాళ్ళలో పరిస్థితి మనం చూసాం. ఇప్పటికే కొన్ని ఇళ్ళు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి, మరిన్ని ఇళ్ళు కొట్టుకుపోతాయన్న కారణంతో వాళ్ళందరూ ఖాళీ చేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. నేను మీకు ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తున్నాను. కొద్దిగా క్లోజ్ అవుతున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తోంది. కొద్దిగా క్లోజ్ అవుతుంది. కాకినాడకు అతి సమీపంలో ఉంది. మరికొన్ని గంటల్లోనే ఇది తీవ్ర తుఫానుగా మారబోతున్నట్లుగా మనకు క్లియర్గా తెలుస్తోంది. సో ఇక్కడి నుంచి మనం చూసాం, నిన్న సుమారుగా 400 కిలోమీటర్ల పైగా ఉన్నటువంటి ఈ డిస్టెన్స్ బాగా తగ్గిపోయింది. సుమారుగా 300 కిలోమీటర్ల డిస్టెన్స్లో మనకు కనిపిస్తుంది. సో మరికొన్ని గంటల్లోనే అయితే పూర్తిగా కాకినాడ వరకు రావాల్సిన అవసరం లేదు. మరొక 100 కిలోమీటర్లు క్లోజ్గా వచ్చినా సరే ఎఫెక్ట్ చాలా భారీగా ఉండబోతుంది. ఇప్పుడు కేవలం ఒక రకంగా చెప్పాలంటే మీరు టీజరే చూస్తున్నారు. సో దిస్ ఈజ్ ద సిచ్యువేషన్. మీరు ఇక్కడ చూడొచ్చు డైరెక్షన్ ఏ విధంగా ఉండబోతుంది అనేది నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. డైరెక్షన్ ఇలా ఉండబోతుంది. మోంతా తుఫాన్ ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా మీరు ఇక్కడ చూడొచ్చు. కాకినాడ ఎక్కడుంది, ఈ ప్రాంతం గుండా పాస్ అవబోతుంది. కాకినాడ, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఈ ప్రాంతాలన్నీ కూడా ఎఫెక్ట్ ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ డైరెక్షన్లో ఇటువైపుగా వెళ్ళబోతుంది. మోంతా తుఫాన్ ఇక్కడి నుంచి పాస్ అయ్యే సమయంలో మేజర్గా ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మనం అబ్జర్వ్ చేయాలి. తుఫాన్ స్లోగా వెళ్తే దాని ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది, తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఆ తుఫాన్ మనకి ట్రావెల్ చేస్తున్న సమయంలో
ప్రజెంట్ ఇదిగో ఇక్కడ ఉంది, ఈ ఈ ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంది. మహా అయితే ఒక 300 కిలోమీటర్లు, మరొక 100 కిలోమీటర్లు దగ్గరగా వచ్చినా సరే ఎఫెక్ట్ పూర్తిగా మారిపోయే అవకాశం ఉంటుంది. వాతావరణం పూర్తిగా మారబోతుంది. ఈదురుగాలు చాలా ఎక్కువగా ఉండబోతున్నాయి, వర్షం చాలా ఎక్కువగా పడబోతుంది. మరోవైపు ఇంత నెమ్మదిగా కదులుతుంది. నిన్న మధ్యాహ్నం వరకు 18 కిలోమీటర్ల వేగంతో కదిలినటువంటి ఈ తుఫాన్ 15 కిలోమీటర్ల వేగానికి ఇంకా అంతకుమించి తక్కువగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు ఒకవేళ కనుక అది కదులుతున్న సమయంలో జస్ట్ ఒకసారి మనం చూడొచ్చు, ఇక్కడి నుంచి అంటే నిన్న మధ్యాహ్నం నుంచి ఇప్పటికీ 100 కిలోమీటర్లు కదిలినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో సుమారుగా మనకి 200 కిలోమీటర్ల దూరం ఉన్నప్పటి నుంచే మనకి భారీగా ఎఫెక్ట్ కనిపిస్తోంది. అంటే ఇప్పటి నుంచి సాయంత్రానికి మరొక 100 కిలోమీటర్లు వచ్చినా సరే, సో సాయంత్రానికి పూర్తి స్థాయిలో మనకి క్లోజ్ కాంటాక్ట్లోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒక 100 నుంచి 150 కిలోమీటర్ల క్లోజ్ కాంటాక్ట్లోకి వచ్చిన దగ్గర నుంచి కూడా మనకి ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో అక్కడి నుంచి మొదలైతే మళ్ళీ దాటి మరొక 100 కిలోమీటర్లో 150 కిలోమీటర్లో వెళ్ళే వరకు కూడా సమయం పడుతుంది. అంటే 2 రోజుల పాటు దీని తీవ్రత భయంకరంగా ఉండబోతుంది. ఒక 18 గంటలు మాత్రం అత్యంత తీవ్రమైనటువంటి పరిస్థితుల్లో, అంటే పూర్తి స్థాయిలో కేంద్రీకృతం అవబోతుంది ఆంధ్రప్రదేశ్ మీద. ఈ సమయం మాత్రం చాలా డేంజర్గా ఉంటుంది. ఈరోజు సాయంత్రం నుంచి మొదలు పెడితే ఎల్లుండి ఉదయం వరకు కూడా పరిస్థితి అలాగే ఉండబోతోంది. ఈరోజు సాయంత్రం నుంచి రేపు సాయంత్రం వరకు అయితే మరింత తీవ్రంగా ఉండబోతోంది. ఎల్లుండి ఉదయం వరకు కూడా పరిస్థితి ఎలా ఉంటుందనేది చెప్పడం కష్టంగా ఉంటుంది. ఏలూరు నుంచి మనతో మహేష్ సిద్ధంగా ఉన్నారు. ఒకసారి మహేష్తో కూడా మాట్లాడదాం. మనోజ్ సిద్ధంగా ఉన్నారు. మనోజ్తో కూడా ఒకసారి మనం మాట్లాడదాం, అక్కడ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం. మనోజ్, అక్కడ కండిషన్ ఏంటి? ఇప్పటికే వాతావరణంలో క్లియర్గా మార్పు కనిపిస్తుంది. మేము మీ వీడియో చూస్తున్నాం, మీ వెనక ఇప్పటికే వాతావరణం మారిపోయినట్లుగా మాకు క్లియర్గా కనిపిస్తుంది. ప్రజెంట్ కండిషన్ ఎలా ఉంది, ఎలా మారుతుంది వాతావరణం గంటలు గడిచే కొద్దీ, ఎఫెక్ట్ ఎలా ఉంది? ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా నిన్నటి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తుంది. ప్రస్తుతం ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా ఆ వర్షం కాస్త ఈదురుగాలులతో అవడంతో భారీ వర్షం కురుస్తుంది. ప్రస్తుతం మనం పశ్చిమ గోదావరి జిల్లాలోని యలమంచిలి మండలానికి సంబంధించి చెంచినాడు వద్ద ఉన్నాం. ఇక్కడ చూసుకోవచ్చు మనం, ఆకాశం పూర్తి స్థాయిలో కారు మబ్బులు కమ్మేసినట్టు ఉంది. అంతేకాకుండా క్షణానికి మారుతున్న పరిస్థితి. ఇప్పుడు మీతో మాట్లాడుతుండగా కాస్త వర్షం తెరిపించినప్పటికీ కూడా మరొకసారి భారీ వర్షం అనేది కురుస్తుంది. ఇటు తీర ప్రాంతం ఏదైతే ఉందో పేరుపాలెం కావచ్చు, పెదమైన లంక కావచ్చు, చిన్నమైన లంక కావచ్చు, ప్రతిదీ కూడా ఇదంతా కూడా సముద్ర తీర ప్రాంతం కాబట్టి పెద్ద ఎత్తున అలనే ఎగిసిపడుతున్నాయి. ఇటు నరసాపురంలో కూడా భారీ వర్షం కురవడంతో ఈ రోజు తెల్లవారుజామున భారీ వృక్షం అయితే నేలవాలింది. ఏదేమైనప్పటికీ కూడా తీర ప్రాంతం ఎక్కువగా ఉండడంతో ఇటు భారీ ఎత్తున ఈదురుగాలు అయితే వేస్తున్నాయి. దాదాపు తుఫాన్ తీరం దాటే సమయం ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతమే ఆకాశం మారిపోయింది. ఇప్పుడు మీరు నాతో మొదట్లో మాట్లాడినప్పుడు పరిస్థితి ఒక విధంగా ఉంటే ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు వర్షం అయితే ఎక్కువగా వస్తుందనే చెప్పాలి. ప్రస్తుతానికైతే పరిస్థితి ఈ విధంగా ఉన్నప్పటికీ కూడా అధికారులు అందరూ కూడా అప్రమత్తమయ్యారు. ఇటు పెదమైన లంకలో పెద్ద ఎత్తున సముద్రపు కెరటాలు ఎగిసిపడుతున్నాయి కాబట్టి అక్కడ పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్తో పాటు ఎస్పీ, ఇటు తుఫానికి సంబంధించి ప్రత్యేక అధికారి ప్రసన్న వెంకటేష్ను కూడా నియమించారు కాబట్టి వారందరూ కూడా సమన్వయంతో పనిచేస్తున్నారని చెప్పాలి. ముందుగా ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ప్రతి చోట కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ముందుగా ఎవరి ప్రాణాలు వారిని రక్షించుకునే విధంగా ఎవరి ఇళ్లలో వారు ఉండాలంటూ కూడా ఇప్పటికే అనేక మెసేజ్లు కూడా పెంపొందింది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఇది అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి పశ్చిమ గోదావరి జిల్లా వెళ్లే ప్రధానమైన బ్రిడ్జ్ ఇది. వశిష్ట వారధిపైన బ్రిడ్జ్ ఇది. సాధారణంగా నిత్యం కూడా ఈ బ్రిడ్జ్ చాలా రద్దీగా ఉంటుంది. ఎందుకంటే అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్ నుంచి ఇటు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు రావాలంటే ఇదే బ్రిడ్జ్ ప్రధానం కాబట్టి నిత్యం కూడా పెద్ద ఎత్తున వాహనాలు అనేవి ఈ బ్రిడ్జ్ మీద ప్రయాణిస్తుంటాయి. కానీ ఈ రోజు మనం వాతావరణ పరిస్థితి బట్టి అధికారులు కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు కాబట్టి ముందు నుంచే మెసేజ్ల రూపంలో ఎవరు కూడా అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలు చేయొద్దు అంటారు. కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తమయ్యారు. ఎవరు కూడా ప్రయాణాలు చేయడం లేదు అనే దానికి నిదర్శనం అనేది మనం ఇక్కడ చూడొచ్చు. ఇది ప్రధానంగా చెంచినాడు బ్రిడ్జ్, వశిష్ట వారధిపై ఉన్న రాజోల్ నుంచి అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధానమైన బ్రిడ్జ్. నిత్యం కూడా నిమిషానికి వందల సంఖ్యలో ఈ రహదారిపై బ్రిడ్జ్ పై నుంచి వాహనాలు వెళ్తాయి. కానీ ఈ రోజు మన తుఫాన్ ఎఫెక్ట్ తో దాదాపు ఈ రోజు పూర్తిగా కూడా ఈ బ్రిడ్జ్ నిర్మానుష్యంగా మారిపోయింది. కారు మబ్బులతో ద్వారా మనం అనేక ప్రసారాలను కూడా మనం ప్రత్యక్షంగా చూపిస్తున్నాం కాబట్టి చాలా వరకు కూడా అలర్ట్ అవుతున్నారు. ఇటు తీర ప్రాంతంలో కూడా మత్స్యకారులు వేటకు మొన్నటి నుంచి నిలిపివేశారు. ప్రస్తుతం మత్స్యకారులు కూడా ఎవరిళ్లలోనే వాళ్ళు ఉన్నారు. వెళ్ళిన మత్స్యకారులు కూడా నిన్న తిరిగి వచ్చేసిన పరిస్థితి కూడా నెలకొంది. ఏదేమైనప్పటికీ కూడా పెద్ద ఎత్తున తుఫాను సంబంధించి పెద్ద ఎత్తున భారీ ఈదురుగాలు వీసే అవకాశం ఉన్న నేపథ్యంలో అందరూ కూడా పూర్తిగా కూడా ఇటు అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి అంతర్వేదిలో కూడా
ఈ భీకరమైన ఈదురుగాలు స్టార్ట్ అయ్యి అక్కడ కూడా సముద్రం అనేది కెరటాలు ఉపేక్షించబడుతున్నాయి. ఏదైనప్పుడు కూడా ప్రాణ ఆస్తి నష్టం అనేది జరగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. అధికారులు కూడా అన్ని చోట్ల అప్రమత్తంగా ఉన్నారు. పోలీస్ శాఖ, అగ్నిమాపక సిబ్బంది, ప్రతి ఒక్కరు, రెవెన్యూ అందరూ కూడా సమన్వయంతో పనిచేస్తున్నారు. ఎక్కడ కూడా ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకూడదు. తుఫాను అనంతరం కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న పరిస్థితి ఇది. ఇటు ఏలూరు జిల్లాలో కూడా జంగారెడ్డిగూడెంతో పాటు ముట్టాయిగూడెం, పోలవరం ప్రాంతాల్లో ఏజెన్సీలు, వాగులు, వంకలు కాస్త పొంగుపరులుతాయని చెప్పాలి. వాతావరణం అనేది నిమిషానికి ఒక విధంగా మారిపోతుంది. ఒక్కొక్కసారి కారు మబ్బులు, ఒక్కొక్కసారి భారీ వర్షం ఉంటుంది. ఏదైనప్పటికీ కూడా ఈ 2 రోజులు కూడా పశ్చిమ గోదావరి జిల్లా వాసులందరూ కూడా డేంజర్ జోన్ లోనే ఉన్నారని చెప్పి ఎవరు కూడా ఇళ్ల నుంచి బయటికి రావద్దని అధికారులు చెప్తున్నారు. ఆర్టీవీ ద్వారా కూడా అనేక ప్రసారాలు కూడా మనం చేస్తున్నాం కాబట్టి పశ్చిమ గోదావరి జిల్లాలో పరిస్థితి కాస్త చాలా దారుణంగా ఉందని చెప్పాలి. రెడ్ అలర్ట్ జోన్ లో పశ్చిమ గోదావరి జిల్లా ఉంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా కూడా ఉందని చెప్పాలి. ప్రస్తుతం అయితే భారీ వర్షంతో ఎదురుగాలతో జిల్లా వాసులందరినీ కూడా ఈ మేంతా తుఫాన్ భయపడుతుందని చెప్పాలి. నందు రైట్, అంటే ఎప్పటి వరకు దీని ప్రభావం ఉండబోతుంది? ఇప్పుడు అధికారులు అక్కడ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలుస్తుంది కదా. సో పునరావాస కేంద్రాలకి ఏమన్నా తరలించిన పరిస్థితి ఉందా? అంటే ఆ సరౌండింగ్స్ లో పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతం మనం తుఫాన్ అనంతరం రెండు చూసుకోవాలి కాబట్టి ప్రస్తుతం తుఫాను తీరం దాటక ముందు పరిస్థితి అనేది భయంకరంగా ఉంది కాబట్టి తుఫాన్ దాటిన తర్వాత జరిగే విపత్తు అంతా కూడా సర్దుమనగాలి కాబట్టి దాదాపు ఈ ఎఫెక్ట్ అంతా 4 రోజులు పట్టే అవకాశం ఉంది. ఇప్పటికే పునరావాస కేంద్రాలు అంటే సముద్ర ప్రాంతంలో మన పశ్చిమ గోదావరి జిల్లాలో పేరుపాలెం, పెదమైన వనలకి, చిన్నమైన వనలకి అత్యంత సముద్ర తీరానికి దగ్గరగా ఉండే గ్రామాలు ఇవి. ఇప్పటికే అక్కడ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. వారిని కూడా పునరావాస కేంద్రాలకు తరలించారు. ప్రత్యేక అధికారులను కూడా నియమించారు కాబట్టి తీర ప్రాంతంలో ఉన్న వాళ్ళని కూడా పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. అంతేకాకుండా పురాతనమైన కట్టడాలు ఏవైతే ఉన్నాయో పురాతనమైన ఇళ్లలో నుంచి కూడా అధికారులు వాళ్ళని బయటికి పంపించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. వారిని అందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలిస్తారు. ఈ రోజు రేపు చాలా అలర్ట్ గా ఉండాలి కాబట్టి ప్రత్యేకంగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు. తుఫాన్ తీరం దాటిన అనంతరం జరిగే విపత్కర పరిస్థితులు అన్ని కూడా సర్దుమనగాలంటే మరొక 2 రోజులు పట్టే ఉంది. ఏదేమైనప్పటికీ కూడా పశ్చిమ గోదావరి జిల్లా వాసులందరూ కూడా చాలా అలర్ట్ గా ఉండాలని చెప్పాలి. అవసరమైతే తప్ప బయటికి రావద్దు అన్నారు కాబట్టి చాలా వరకు కూడా ప్రజలు ఎవరు కూడా బయటికి రాని పరిస్థితి, ఇంపార్టెంట్ ఉంటేనే బయటకు వస్తున్న పరిస్థితి. అంతేకాకుండా ఈ రోజు సాయంత్రం నుంచి కూడా ప్రైవేట్ వాహనాలను కూడా నిలిపేసే పనిలో జిల్లా ఎస్పీ కూడా చెప్తున్న పరిస్థితి. అంటే ప్రైవేట్ వాహనాలు ఎవరిని కూడా ఈ రోజు సాయంత్రం నుంచి బయటకు అనుమతించారు. అత్యవసరం అయితే తప్ప ఎవరిని కూడా బయటికి రావద్దు అన్నారు కాబట్టి ప్రైవేట్ వాహనాలను కూడా నిలిపివేసే పరిస్థితి ఈ రోజు సాయంత్రం నుంచి ఉందని చెప్పాలి. ఏదైనప్పుడు కూడా క్షణక్షణం కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో వాతావరణం మారిపోతుందని చెప్పాలి. ఈదురుగాలతో పాటు భారీ వర్షం తోడుతుంది. అన్ని ప్రాంతాలను కూడా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. పురాతన ఇళ్లలోంచి వారిని అందరినీ ఖాళీ చేసి పునరావాస కేంద్రాలకు అయితే తరలిస్తున్న పరిస్థితి ఉందండి. రైట్, థ్యాంక్ యూ మనోజ్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద ఇప్పటికే ఏలూరులో కూడా పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. క్షణక్షణానికి అక్కడ వాతావరణం మారిపోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు మనం ఈ లైవ్ ఇవ్వడం మొదలుపెట్టిన తర్వాత, మనోజ్ మనతో మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాతనే ఒక్కసారిగా మళ్ళీ వర్షం పడడం మొదలైనట్లుగా తెలుస్తోంది. ఇలా ఎప్పుడు ఎలా ఉంటుంది అక్కడ వాతావరణం అనేది గెస్ చేయడం చాలా కష్టంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. అలాగే చాలామంది కామెంట్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మీ ఏరియాలో పరిస్థితి ఎలా ఉందనేది కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అలాగే అధికారులు ఇప్పటికి అన్ని చోట్ల చర్యలు తీసుకుంటున్నారు. కాకినాడ ఫ్లడ్స్ వస్తాయా అంటూ కృష్ణారెడ్డి అడుగుతున్నారు. ఖచ్చితంగా కాకినాడలో చాలా తీవ్ర ప్రభావం ఉండబోతోంది. కృష్ణారెడ్డి ఖచ్చితంగా చాలా సీరియస్ కండిషన్ ఉండేటువంటి అవకాశం ఉంది. అలాగే తిరుపతిలో కూడా వర్షం స్టార్ట్ అయింది అంటూ నాగరాజు కామెంట్ చేస్తున్నారు. తిరుపతిలో ఇప్పటికే వర్షం మొదలైనట్టుగా తెలుస్తుంది. మొత్తం చిత్తూరు ప్రాంతం అంతా కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. బాపట్ల టౌన్ రెయిన్ టైం 7:56 AM, అంటే బాపట్లలో 8 అయ్యేసరికి సుమారుగా వర్షం పడుతున్నట్లుగా తెలుస్తోంది. లైట్ రైన్ స్టార్ట్ అయింది. ఎయిర్ కూడా అక్కడ గాలి కూడా స్టార్ట్ అయినట్లుగా తెలుస్తోంది. అలాగే ఏపీ వెస్ట్ గోదావరిలో వర్షం అలాగే గాలి స్టార్ట్ అయింది అంటూ దుర్గా కామెంట్ చేస్తున్నారు. దుర్గా కారుమంచి ఖచ్చితంగా గోదావరి జిల్లాలు రెండింటిలోనూ పరిస్థితి చాలా దారుణంగా ఉండబోతోంది. ఇప్పటికే వర్షాలు మొదలై ఈదురుగాలు కూడా మొదలైనట్లుగా తెలుస్తోంది. మరోపై ఉదయగిరిలో ఇప్పటికే వర్షం పడుతోంది అంటూ కామెంట్ చేస్తున్నారు. రవికుమార్ కామెంట్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఉదయగిరిలోనూ పరిస్థితి అలాగే ఉంది. అలాగే ఇక్కడ వర్షం పడుతుంది, నేను హైదరాబాద్లో ఉన్నాను, ఇక్కడ వర్షం పడుతుంది అంటూ విఆర్ అంబేద్కర్ కామెంట్ చేస్తున్నారు. హైదరాబాద్లో కూడా ఇప్పటికే వర్షం మొదలైంది. వాతావరణంలో తీవ్రమైనటువంటి మార్పులు కనిపిస్తున్నాయి. ఉదయం నుంచి విపరీతమైనటువంటి చలి కూడా కనిపిస్తుంది. నిన్న రాత్రి నుంచే హైదరాబాద్లో ఈ తుఫాన్ ఎఫెక్ట్ వల్ల. మరోవైపు మన సిచ్యువేషన్ ఒకసారి చూడొచ్చు. ఆయా ప్రాంతాల్లో వైపు ఏలూరు చూస్తున్నాం, విశాఖపట్నం చూస్తున్నాం, అలాగే అన్ని సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితులను నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను.
ఎక్కడ చూసినా సరే పరిస్థితి అలాగే ఉంది. సముద్రం ఉప్పొంగి ప్రవహిస్తున్నటువంటి తీరు మనకు కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు ఎలా ప్రవహిస్తుంది అనేది చూడొచ్చు. ఇక్కడ మనం చూస్తున్నాం రోడ్డు కోతకు గురై ఏ విధంగా అక్కడ పరిస్థితి ఎలా ఉందనేది మనం చూస్తున్నాం. మరోవైపు ఇక్కడ చూస్తున్నాం ఉప్పాడలో పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. సో ఎక్కడ చూసినా సరే తీవ్రమైనటువంటి తుఫాను ప్రభావం కనిపించబోతుంది అనడానికి సంకేతాలు ఇప్పటికే కనిపిస్తున్నాయి. గంట గంటకి పరిస్థితి మారిపోబోతుంది. గంట గంటకి గాలుల తీవ్రత పెరగబోతుంది. గంట గంటకి వర్షపాతం నమోదు కాబోతుంది. భారీ వర్షపాతం నమోదు కాబోతుంది. సో మీ ఏరియాలో పరిస్థితి ఎలా ఉందనేది నాతో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయి, అధికారుల చర్యలు ఏ విధంగా ఉన్నాయనేది కామెంట్ చేయండి. ఒకవేళ మీ ఏరియాలో ఏమైనా సమస్యలు ఉన్నాయా, సమస్యలుంటే నాతో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. నేను ఖచ్చితంగా అధికారులకు కాంటాక్ట్ చేయండి. అధికారులు రెస్పాండ్ అవ్వకపోతే అధికారులు రెస్పాండ్ అవ్వకపోతే మాకు తెలియజేసే ప్రయత్నం చేయండి. మేము మీకోసం అధికారులకు ఖచ్చితంగా అలర్ట్ చేసే ప్రయత్నం చేస్తాం. ఆర్టీవీ మీకు ఎప్పటికప్పుడు ఈ మోంతా తుఫాను ప్రభావానికి సంబంధించి మినిట్ టు మినిట్ అప్డేట్స్ అందిస్తూనే ఉంటుంది. తుఫాన్ ఇప్పటికే మొదలైంది. మరొక 3 రోజుల పాటు 4 రోజుల పాటు దీని ప్రభావం తీవ్రంగా ఉండబోతుంది. ముఖ్యంగా ఈరోజు సాయంత్రం నుంచి మధ్యాహ్నం దాటిందంటే ఎలా ఉండబోతుంది అనేది చెప్పడం కష్టంగా మారుతుంది. ఎందుకంటే 300 కిలోమీటర్ల దూరంలో ఉంది ఇప్పటికీ. అక్కడి నుంచి ఒక 100 కిలోమీటర్లు మనకు క్లోజ్గా వచ్చినా సరే ఎఫెక్ట్ భారీగా ఉండబోతుంది. అక్కడి నుంచి మొదలైతే ఆ 150-200 కిలోమీటర్లు క్రాస్ అయ్యి మళ్ళీ ఏపీని క్రాస్ అయ్యి ఇంకొక 100 కిలోమీటర్లు మనకు దూరంగా వెళ్లే వరకు కూడా దీని ప్రభావం తీవ్రంగా, అంటే 4 రోజుల పాటు దీని ఎఫెక్ట్ ఉండబోతుంది. అందులోనూ కొంచెం నెమ్మదిగా కదులుతుంది. స్పీడ్ తగ్గింది. నిన్న మధ్యాహ్నం వరకు 18 కిలోమీటర్ల వేగంతో ఉన్నటువంటి తుఫాను ఇప్పుడు 15 కిలోమీటర్లకు వచ్చింది. కాబట్టి స్పీడ్ తగ్గింది. కాబట్టి ఖచ్చితంగా ఎఫెక్ట్ ఇంకా చాలా స్లోగా దాటుతుంది. కాబట్టి ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఎక్కువ సమయం కేంద్రీకృతమై ఉండేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అందిస్తూనే ఉంటుంది ఆర్టీవీ. మీ ఏరియాలో ఉండేటువంటి పరిస్థితులు కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.